Right now I'm trying to check my next concept. Starting the data today are completed. Video session because session early ఎందుకంటే because of 4 members are structured also. అందువల్ల వాళ్ళు టాపిక్లో ఉన్నారు వన్ కోసం ఓకే ఈరోజు సెషన్లో ఏంటంటే మనం మ్యానిపులేటింగ్ డేటా ఫ్రేమ్ మరొక కాన్సెప్ట్ గురించి అందించాలంటే ఈరోజు సెషన్లో డిస్కస్ అనేది చేశాను. ఈ మ్యానిపులేటింగ్ డేటా ఫ్రేమ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి నిన్న చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒక డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, మన దగ్గర ఒక డేటా సెట్ ఉంటుంది. ఆ డేటా సెట్లో ఏదైతే ఉందో ఆ డేటా సెట్లో మనం ఏదైతే బుక్ చేసుకున్నామో దాన్ని మనం ఏం చేస్తామంటే టేబుల్ ఫామ్లోకి మార్చడానికి ఏంటంటే డేటా ఫ్రేమ్ని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నట్టు ఒక డేటా ఫ్రేమ్ అనేది ఉంది. ఆ డేటా ఫ్రేమ్ మ్యానిపులేట్ చేయడం అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. మ్యానిపులేట్ చేయడం అంటే వేరేది ఏం కాదనమాట. ఏంటిదంటే నా దగ్గర ఒక టేబుల్ ఉందనుకున్నాం. సపోజ్ నా దగ్గర ఏముందంటే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నాకు ఏమేమి ఉన్నాయంటే కొన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అంటే నాకు కొన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటిది, నేమ్ అని ఒక కాలము, అలానే నాకు ఏముందంటే ఇంకొకటి ఏజ్ అని ఒక కాలము, అలానే స్కోర్ అని ఒక కాలం ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే నేను టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను వాల్యూస్ ఇచ్చాను. నేమ్ అంటే రవి అని తీసుకున్నాను. ఇంకొకటి ఏం తీసుకున్నాను అంటే రామ్ అని ఒక నేమ్ తీసుకున్నాను. ఇలా ఏజ్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఏజ్ 24, ఇంకొకటి ఏజ్ ఏంటంటే 29 అని తీసుకున్నాను. స్కోర్ వచ్చేసరికి మనకు వచ్చిందంటే 100 అని ఒకటి, ఇంకొకటి స్కోర్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే 15 ఉంది. వీటితో నేను ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇది డేటా సెట్ క్రియేట్ చేసుకొని ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఇలా టేబుల్ రూపం అంటే డేటా ఫ్రేమ్ రూపంలో నేను ఏం చేశానంటే మార్చడం అనేది చేశాను. ఇలా మార్చినప్పుడు నాకు ఏం కావాలంటే మా మేనేజర్ వచ్చేసి నాకు ఏం చెప్పాడంటే అరే డేటా సెట్లో నేను పొరపాటున 4 కాలమ్స్ చెప్పాలంటే నేను ఏం చేశానంటే 3 కాలమ్సే చెప్పానురా, ఆ 4 కాలం ఏదైతే ఉందో ఆ కాలంని తీసుకొచ్చి యాడ్ చేయరా అన్నాడు. యాడ్ చేయాలనుకో అప్పుడు నేను యాడ్ చేయగలను. యాడ్ చేయాలంటే మామూలుగా డేటా సెట్ లోపలికి తీసుకొచ్చి యాడ్ చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఇప్పుడు నేనేం చేయాలంటే డేటా సెట్ లోపలికి తీసుకొచ్చి యాడ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్లో యాడ్ చేయాలనుకో డేటా సెట్ లోపల నాకు యాడింగ్ చేయలేదు. ఇప్పుడు నేను డేటా ఫ్రేమ్లో ఒక ఎక్స్ట్రాగా ఉన్న ఒక కాలంని తీసుకొచ్చి యాడ్ చేయాలనుకున్నానుకో అప్పుడు మనం ఎలా యాడ్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఈ టేబుల్ టోటల్ అనే ఒక టేబుల్ అంటే టోటల్ అనే ఒక కాలం అంటే మనం ఏదైనా సరే ఒక డేటా సెట్ నుంచి డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేసినాక ఆ డేటా ఫ్రేమ్ లోపల నేను ఏం చేశానంటే ఏదైనా సరే ఒక న్యూ కాలంని కనుక యాడ్ చేసి దాని లోపల డేటాని కనుక ఎక్స్ప్రెషన్ రూపంలో కానీ కండిషనల్ రూపంలో కానీ ఒక డేటాని నింపడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా మ్యానిపులేటింగ్ అని పిలుస్తారనమాట. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈరోజు సెషన్లో ఏం చేస్తున్నామంటే ఏదైనా సరే మనం ఒక డేటా సెట్ కనుక ఒక డేటా ఫ్రేమ్ కనుక తీసుకుంటే ఆ డేటా ఫ్రేమ్ లోపల ఒక న్యూ కాలంని యాడ్ చేయడం, దాంట్లో వాల్యూని ఏం చేస్తారంటే వాల్యూస్ని ఏం చేస్తారంటే స్టోర్ చేయడం అనేది ఎలా చేస్తాము. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటామంటే రిమూవింగ్ ద కాలం. అంటే మనం ఏదైతే ఒక కాలం క్రియేట్ చేసామో ఏదైతే ఒక డేటా ఫ్రేమ్ కనుక ఉంటే ఆ డేటా ఫ్రేమ్ నుండి ఏదైనా ఒక కాలంని టెంపరీగా కానీ
పర్మనెంట్గా కానీ రిమూవ్ చేయడం అంటే ఎలా చేస్తారు అనే కాన్సెప్ట్స్ని ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో మనకు ఎన్సరేట్ అవుతుంది ఎనీబడి హ్యావ్ హ్యాండ్లింగ్ ఏ డేటా ఫ్రేమ్ అంటే ఏమి పిలుస్తారంటే మనం ఏదైనా సరే ఒక డేటా ఫ్రేమ్ కనుక క్రియేట్ చేస్తే ఆ డేటా ఫ్రేమ్ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక డేటా ఫ్రేమ్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ డేటా ఫ్రేమ్ లోపల మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక న్యూ కాలంని క్రియేట్ చేయడము, ఆ న్యూ కాలం లోపల ఏదైనా ఒక డేటాని ఫిల్అప్ చేయడం అన్నది చేయడం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక డేటా ఫ్రేమ్లో నుండి ఏదైనా ఒక కాలంని కంప్లీట్లీ రిమూవ్ చేయడం అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే మనం మ్యానిపులేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అవి ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఫాస్ట్గా మనం ఏం చేద్దామంటే ఎలా చేస్తారు అనేది నేర్చుకుందాం జస్ట్ వన్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర ఒక జూపిటర్ నోట్బుక్ ఉంది. ఈ జూపిటర్ నోట్బుక్లో నా దగ్గర ఏంది ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే డేటా ఫ్రేమ్గా మార్చాలి. ఇలా మార్చాలంటే ఫస్ట్ నా దగ్గర ఏంది పాండాస్ అనేది ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఈ జూపిటర్ నోట్బుక్లో. అంటే డేటా ఫ్రేమ్గా కనుక మనం మార్చాలి అంటే ఏం చేయాలి, పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి వర్క్ చేయాలి. ఇప్పుడు నేను పాండాస్ అనే సాఫ్ట్వేర్తో వర్క్ చేయాలనుకో నేను చేసే ఈ జూపిటర్ నోట్బుక్లో పాండాస్ అనేది ఉందో లేదో చూసుకుందాం. అలా చూడాలంటే అప్పుడు నేనేం చేయాలి నన్ను వసంత వాట్ షుడ్ వి ఏం రాయాలి pd డాట్ _version _ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ అనేది క్లోజ్ చేసేసి యా అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూ నేనేం చేశానంటే ఈ కమాండ్ ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. అవుట్పుట్ అనేది మనం చూడాలన్నమాట. మీరందరూ ఏం చేస్తున్నారంటే కోడ్ కొట్టేసేసి వచ్చేసింది రాలేదంటే ఎక్కడ రాలేదు ఏం చూడలేదు అనమాట. ఎక్కడైతే మనకు క్వైరీ వచ్చిందో ఆ క్వైరీని కంప్లీట్లీ మనం చదవాలన్నమాట. అప్పుడు మాత్రం మనకి ఏమైందంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది అర్థమైపోయింది. ఇక్కడ ఏమని వచ్చింది లైన్ 1 అంటే లైన్ 1లో నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ పర్సన్ ఇలా రాస్తే నాకు ఏమని వచ్చిందంటే నాట్ డిఫైన్ నేమ్ అంటే నువ్వు ఏదైతే పీడీ అని చెప్పావో ఆ పీడీ అనే నేమ్తో అసలు ఏమీ లేదురా ఇక్కడ కంటెంట్. అలా పీడీ అనే నేమే లేనప్పుడు నేను ఏం అవుట్పుట్ ఇస్తానని నాకు ఒక ఎర్రర్ వచ్చింది. అంటే పీడీ అంటే ఏమంటారు ఇక్కడ మనం రాసిన దాంట్లో పీడీ అంటే పాండాస్ అంటారు. అంటే అసలు మన దగ్గర పాండాస్ అనేది లేదంట. అంటే పీడీ తీసేసి అక్కడికి వెళ్ళి పాండాస్ చూద్దాం. పాండాస్ అని కొట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అసలు పాండాస్ అనేది నీకు ఇక్కడ లేదు అని చెప్పాడు అనమాట. పాండాస్ అనేది లేనప్పుడు నాకేమైంది పాండాస్ అనేది లేనప్పుడు నాకేమైంది దాని యొక్క వర్షన్ అనేది నేను తెలుసుకోలేను కదా. అందువల్ల నాకేమైందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ రావడం జరిగింది. ఇప్పుడు పాండాస్ అనేది లేదన్నారు కాబట్టి నేనేం చేద్దాం అంటే ఫస్ట్ పాండాస్ అనేది కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక పని చేయాలన్నమాట. ఏం చేయాలంటే ఇంపోర్ట్ ఏమని రాయాలంటే పాండాస్ అని రాసేసి మనం ఏం చేసాం రన్ చేద్దాం ఏమైతే చూద్దాం. నెంబర్ కానీ నాకు ఒక _ ఎక్కడైనా వర్షన్ _ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆఫ్ చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే పాండాస్ అనే ఏదైతే మనం రాసామో ఆ సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ అనేది నాకు ఏమైందంటే షోన్ అవ్వడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే అవుతుంది ఇలా చేస్తాను. తర్వాత నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. డేటా సెట్ అంటే ఏంటి నా దగ్గర డౌన్లోడ్ అని ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డౌన్లోడ్ అనే డాక్యుమెంట్లో నా దగ్గర ఏముంది ఒక మార్క్స్ మీ అందరికి కూడా షేర్ చేశాను అనమాట. నాకేముందంటే నా దగ్గర మార్క్స్కి సంబంధించిన ఒక డేటా అనేది ఉందన్నమాట. ఏది రోల్ నెంబరు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అనే డేటాతో మీ దగ్గర కూడా ఏముందంటే ఒక డేటాతో నాకేమైందంటే నా దగ్గర ఒక ఫైల్ అనేది ఉందన్నమాట. ఈ ఫైల్ని మీరు ఎలా చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను అనమాట. కొంతమందికి చేయడంలో రాని వాళ్ళందరికీ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఎక్సెల్ రూపంలో ఉందో ఈ షీట్ని మనం ఏం చేయాలంటే ఈ షీట్ని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు. ఈ డేటా సెట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే డేటా ఫ్రేమ్గా మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన డేటా సెట్లో ఉన్న కంటెంట్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కంప్యూటర్కి చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే నేను ఏం చేయాలి రీడ్ _ ఎక్సెల్ pd డాట్ రీడ్ _ ఎక్సెల్ అని చెప్పేసి
రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల డబుల్ కోట్స్ పెట్టేసి వెంటనే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫైల్ తీసుకున్నామో ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఫైల్ లొకేషన్ నాకు ఎక్కడ ఉందంటే యూజర్ ఇట్లా ఉండే డౌన్లోడ్ అనే కాలంలో మార్క్స్ అనే కాలం ఉంది అనేసి వస్తుంది అనమాట నేను. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాలం మొత్తాన్ని కాపీ చేసేసుకొని తర్వాత నేను ఏం చేశానంటే దాని చివరిలో .xlsx అని పెట్టాలన్నమాట. పెట్టేసేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసి ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఫైల్ లొకేషన్, ఈ లొకేషన్ మొత్తాన్ని ఏం చేసామంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలంటే స్టోర్ చేయడం అనేది చేయాలి. లేటర్ నేను ఏం చేసానంటే రన్ చేసాను. ఇప్పుడు నాకేమొచ్చిందనేది చూద్దాం. ఏమని వచ్చింది, అరే నువ్వు ఇక్కడ మళ్ళీ తప్పు కొట్టావరని వచ్చింది. ఏమని వచ్చిందో చూడు, ఎర్రగా మనకు తెలియాలన్నమాట. ఏంటిది ఇక్కడ నేమ్ పీడీ ఇస్ నాట్ డిఫైన్ అంటే నేను ఇక్కడ ఏదైతే చేశానో పీడీ అని పెట్టాను. పీడీ అనే పేరుతో నేను ఏం రాయలేదంట. అందుకని నేను ఏం చేశానంటే పాండాస్ అనే పేరు మొత్తాన్ని కూడా మనం షార్ట్ కట్లో పీడీగా మారుస్తున్నాం కదా, అందుకోసం మళ్ళీ ఏం చేస్తానంటే ఫోర్త్ అని రాసేసి పాండాస్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే యాజ్ ఏమని రాస్తున్నాను పీడీగా మారుస్తున్నాను అని ఇచ్చేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ కమాండ్ని రన్ చేశాను. అప్పుడు నాకేంటంటే ఈ కమాండ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేశాను, ఒక డేటా సెట్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ డేటా సెట్ యొక్క లొకేషన్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే దీంట్లో ఉంచుకొని స్టోర్ చేసుకోవడం అనేది చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా డేటా ఫ్రేమ్గా మారుస్తున్నాను. డేటా ఫ్రేమ్గా మార్చాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే పాండాస్ని యూజ్ చేసి చేస్తాను కాబట్టి పీడీ డాట్ తర్వాత నేనేం చేశాను డేటా ఫ్రేమ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టి ఎక్కడ డేటా ఫ్రేమ్ మారుస్తున్నాను నేను డిఎన్ఏ వేరియబుల్ ఏదైతే ఫైల్ లొకేషన్ ఉందో ఆ మొత్తాన్ని మారుస్తున్నాను. ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, డిఎఫ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి డిఎఫ్ అని ఇచ్చాను అనమాట. చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే నా దగ్గర ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్లో నాకు ఏమైందంటే ఏవైతే కాలమ్స్ ఉన్నాయో మొత్తం ఎన్ని రికార్డ్స్ 25 రికార్డ్స్ 124 వరకు. అంటే మొత్తం ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే 25 రికార్డ్స్ 0 ఉంది. అంటే ఆ 25 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని నాకు ఏమైందంటే ఇలా స్క్రీన్ మీద షో అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉంది ఇలా చేయడం. ఓకే, ఇప్పుడు నేనేం చేసానంటే ఇక్కడ నాకు ఏంటంటే 124 అనేది 2 టైమ్స్ కాపీ అయింది. 25 రికార్డ్స్ అనేవి వచ్చేసేసాను. ఇక్కడ దాకా మనం చేయడం అనేది నేర్చేసుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాం, నా దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లు ఏమేమి ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేవి ఉన్నాయి. నాకు వేరేగా ఏం చేద్దామంటే వేరేగా ఒక కాలం తెచ్చుకుందాం అనుకున్నాను. ఏ కాలం తెచ్చుకుందాం అనుకున్నాను అంటే నా టేబుల్ లోపల టోటల్ అని ఒక న్యూ కాలంని తెచ్చుకుందాం అనుకున్నాను. టోటల్ అనే ఒక నేమ్తో ఒక ఏం చేద్దామంటే ఒక న్యూ కాలం తీసుకొచ్చుకొని ఎలా యాడ్ చేస్తారు ఈ డేటా ఫ్రేమ్కి అనేది చూద్దాం. అలా ఎలా యాడ్ చేస్తారో చూడాలి అంటే అప్పుడు మనం ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఏంటిది అంటే ఏదైనా సరే ఒక న్యూ కాలం మీద యాడ్ చేయాలనుకో అప్పుడు మనకి ఏం చేయాలంటే ఒక సింటాక్స్ అనేది ఉందన్నమాట. ఏంటిదంటే డేటా ఫ్రేమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేయాలంటే డబుల్ కోట్స్ అనేది పెట్టి మనం ఏదైతే నేమ్తో ఒక కాలం అనేది క్రియేట్ చేస్తున్నామో ఆ కాలం నేమ్ చెప్పేసి దాని పక్కన ఈజ్ ఈక్వల్ అని పెట్టేసి దానిలో మనం ఏం చేయాలంటే ఏమి ఇవ్వలేదంటే ఒక డిఫాల్ట్ వాల్యూ ఏదో ఒకటి తీసుకుంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఒక డేటా ఫ్రేమ్లో కనుక ఏదైనా ఒక వాల్యూని కనుక మనం సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే డిఫాల్ట్ ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. అందుకోసం ప్రతిసారి మనం ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే మీరు టేబుల్ కనుక చూసారు, మీ రిజల్ట్ టేబుల్ మీరు ఏమీ రాలేదనుకోండి అక్కడ ఏమొస్తుంది అంటే ఎంటీ రాదన్నమాట, 0 అనే వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన కాలంలో ఏదో ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి. కాబట్టి నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి ఒక 0 అని ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చామనుకోండి అన్నిటిలో కూడా ఏమైందంటే అదే వాల్యూ అనేది ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. అంటే ఏదైనా ఒక న్యూ కాలంని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనేది ఒకసారి ఏం చేద్దాం ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లో ఏమున్నాయి ఈ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఆ కాలంకి ఒక న్యూ కాలం అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి డిఎఫ్ అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏ కాలం క్రియేట్ చేద్దాం టోటల్ అనే కాలం క్రియేట్ చేద్దాం అనుకున్నాను. టోటల్ అని చెప్పేసి డబుల్ కోట్స్ పెట్టేసి స్క్వేర్ బ్రేస్ నేను ఏం చేశానంటే క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏమైందో చూద్దాం.
ఏమైంది, స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అయితే చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఒక సింటాక్స్ ఎర్రర్ అనేది రావడం జరిగింది. అంటే టోటల్ అనే కీ ఎర్రర్ అంటే కీ ఎర్రర్ అంటే ఏంటి, కీ ఎర్రర్ అంటే ఏంటంటే వేరియబుల్ నేమ్ ఒక్కటే కాదనమాట, వాల్యూ అనేది కూడా మనం అసైన్ చేయాలి. అలా అసైన్ చేయనప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇలా కీ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీని పక్కన ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే 0 అని ఇచ్చాను, ఒక డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. వెంటనే నాకు ఏమైందంటే కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను వెళ్ళేసి ఏం చేశానంటే డిఎఫ్ని ఇచ్చాను. చేసి ప్లేయర్ అని చూసినప్పుడు నాకు ఏమైందో చూడండి మీరు. ఇందాక దాకా నాకేముంది రోల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేది. బట్ ప్రజెంట్ కనుక మీరు వెళ్ళి చూసారు ఏమైందో చూడండి, టోటల్ అనే ఒక కాలం అనేది ఏమైందంటే యాడ్ అవ్వడం అనేది జరిగింది. దానిలో వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే 0 అనే వాల్యూతో నాకేమైందంటే ఆ కాలంలో ఆల్ ద రికార్డ్స్ అన్నిటికి కూడా నాకేమైందంటే 0 అనే వాల్యూస్ ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఆ కాలం లోపల 0 కాదు నాకు కావాల్సింది. 0 కాకుండా నేనేం చేద్దాం అంటే వేరొక ఏదో ఒక టోటల్ అంటే ఏంటిది నాన్న వసంత, టోటల్ అంటే ఏంటిది, టోటల్ అంటే ఏంటిది అక్కడ దాని మీనింగ్, టోటల్ అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళకి ఎవరైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ఉన్న మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కులన్నిటిని కూడా కలిపితే ఎంతైతే వస్తుందో అంత రావాలన్నమాట. అలా రప్పించాలంటే ఏం చేయాలంటే మనము ఇప్పుడు అక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటానంతా కూడా సమ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూని మాత్రమే ఆ కాలంలో ఒక్కొక్క రికార్డ్ లోపల ఆ కాలంలో అంత వాల్యూ అనేది స్టోర్ చేయాలి అనుకున్నాను. అలా స్టోర్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి ఒక పని అనేది చేస్తారనమాట. ఏం చేస్తారంటే డిఎఫ్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేస్లో డబుల్ కొట్టి ఏం చేస్తారంటే టోటల్ మనం ఏదైతే కాలం తీసుకుంటున్నామో ఆ కాలం లోపల డిఫాల్ట్ వాల్యూ కాకుండా వేరే వాల్యూతో నింపుదాం అనుకుంటున్నాను కదా, అందుకోసం నేను ఏం చేశానంటే డిఎఫ్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో కాలం నేమ్ రాసేసి దాని పక్కన స్పేసెస్ ఈజ్ ఈక్వల్ పెట్టేసి తర్వాత డిఎఫ్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేస్తామంటే డబల్ కోట్స్ అనేది పెట్టుకొని ఆ డబల్ కోట్స్ లోపల నేను ఏం చేద్దాం టోటల్ అంటే ఏంటి, తెలుగు ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ని, ఇంగ్లీష్ ఇక్కడ ఉన్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కలిపి రేపు చేద్దాం ఉంటుంది అనుకొని అక్కడ ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ తెలుగు అనే కాలంని కలిపేస్తాను. తర్వాత నేను ఏం చేశానంటే లెస్ అని పెట్టాను. లెస్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఆ తర్వాత మళ్ళీ ఇదే కంటెంట్ని కాపీ చేస్తున్నాను ఒకసారి. మళ్ళీ ఏం చేశానంటే అక్కడ నాకేం కావాలి, టోటల్ అంటే దాని మీనింగ్ ఏంటి, తెలుగు కావాలి. తర్వాత నాకేం కావాలి, ఇంగ్లీష్ అనే కాలంలో ఉన్న స్కోర్, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో ఉన్న స్కోర్ ఇంగ్లీష్ అని రాసేసుకున్నాను. అలా నేను టోటల్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, తర్వాత ఉన్న సబ్జెక్ట్ ఇది మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో ఉన్న మార్కులను కూడా కలపాలనుకున్నాను. ఇలా కలపాలంటే మ్యాథ్స్. ఆ తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, సైన్స్ అనే సబ్జెక్ట్లో ఉన్న కాలంలో ఉన్న ఆ రికార్డులో ఉన్న వాల్యూని కూడా కలుపుదాం అనుకున్నాను. సైన్స్ అని రాశాను. తర్వాత నేను ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళి వాల్యూ అనేది ఫస్ట్ ఏ వాల్యూ సోషల్ అనే సబ్జెక్ట్లో ఉన్న స్కోర్ కూడా కలుపుదాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే టోటల్ తీసుకొచ్చి SOCIAL అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాను. తర్వాత నేను ఏం చేశానంటే డిఎఫ్ అని ఇచ్చాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందాక నాకు ప్రీవియస్గా ఉంటుంది 0 ఉంది, ఇప్పుడు నాకేమైంది ఈ టోటల్ అనే కాలం లోపల ఏమైందో చూడు, ఏమైంది ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ కలిపి ఎంతైతే వచ్చిందో వాటి యొక్క స్కోర్ అనేది నాకేమైందంటే సమ్ అయిపోయి రావడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో సమ్, ఎడిషన్, ఇలా అక్కడ ఉన్న కాలం వాల్యూస్ని మనం ఏవైతే చేద్దాం అనుకుంటున్నామో అలాంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక కాలం లోపల ఏం చేయొచ్చు, వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే నింపడం అనేది చేయొచ్చు అనమాట. ఇలానే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్స్ని కూడా, అంటే దీనిలోనే మనం ఏం చేయొచ్చు ఒక కాలం లోపల ఇలా టోటల్ స్కోరే కాదనమాట,
ఎక్స్ప్రెషన్ రూపంలో ఉన్న కంటెంట్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో ఉన్న కంటెంట్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పాస్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఎక్స్ప్రెషన్స్ని కానీ లేదంటే కండిషనల్ రూపంలో ఉన్న డేటాని కానీ ఇలా మన దగ్గర ఏదైతే ఉందో ఆ డేటా అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే న్యూ కాలం క్రియేట్ చేసామో ఆ కాలం లోపలికి ఏం చేయొచ్చు అంటే పాస్ అనేది చేయొచ్చు అనమాట. అలా పాస్ చేయాలంటే ఎలా చేస్తారనేది కూడా ఇప్పుడు చూద్దాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే మా వసంత అనే అమ్మాయికి ఇంకొక కాలం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఏంటిది ఏంటిది అంటే ఒక కాలం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం కాలం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను వేరొక కాలం క్రియేట్ చేసి ఆ కాలంని కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే దాంట్లో ఏం చేద్దాం అంటే కొంత వాల్యూ అనేది పాస్ చేద్దాం అనుకుంటున్నాను. అలా పాస్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. అందుకోసం ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక న్యూ కాలంని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ కాలం క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి వసంత? ఏమని చేయాలి డిఎఫ్ అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏం చేయాలి సింటాక్స్ ఏంటిది కాలం నేమ్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి దాంట్లోకి వెళ్ళి మనం ఏదైతున్నా ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. ఆ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి నేను ఏం చేద్దాం అంటే పర్సంటేజ్ అని ఒక కాలం చేద్దాం. పర్సంటేజ్ అని పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి నేను ఇక్కడ స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఒక డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ దీంట్లో వస్తుంది. డిఫాల్ట్గా ఉండే వాల్యూ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే పాస్ ఫార్వర్డ్ స్లాష్ ఫెయిల్ అని డిఫాల్ట్గా ఉన్న ఈ వాల్యూని మాత్రమే పాస్ చేద్దాం అనుకున్నాను అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. తర్వాత నేను ఏం చేశానంటే డిఎఫ్ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది అనేది చూద్దాం. అప్పుడు నాకేమైందంటే ఇందాక టోటల్ స్కోర్లో ఏవైతే వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూసే కాకుండా నాకేమైందంటే ఇక్కడ నేను ఏదైతే కండిషన్ చెప్పానో పాస్ ఆర్ ఫెయిల్ అని అలా పాస్ ఆర్ ఫెయిల్ అనే ప్రతి కూడా నాకేమైందంటే ఒక పర్సంటేజ్ అని ఒక కాలం ఏర్పడి దాంట్లో నాకేమైందంటే పాస్ స్లాష్ ఫెయిల్ ఇలా నాకేమైందంటే అవుట్పుట్ అనేది షోన్ అవ్వడం అనేది జరిగింది. ఇలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్రెషన్ రూపంలో కానీ లేకపోతే ఏం చేస్తామంటే ఒక కండిషన్ రూపంలో కానీ మనం ఏదైనా వాల్యూని కనుక ఏం చేయొచ్చు అంటే న్యూ కాలం లోపల మనం ఏం చేయొచ్చు అంటే డిఫాల్ట్గా ఒక వాల్యూని కానీ లేదంటే ఏదైనా సరే వాల్యూని కానీ లేదంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో ఉన్న డేటాని కానీ లేదంటే మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక కండిషన్ రూపంలో ఉన్న వాల్యూని కానీ మనం ఏం చేయొచ్చు అంటే పాస్ చేయడం అని చేయొచ్చు అనమాట. ఇలా చేయాలంటే ఎలా చేయాలనేది మీ అందరికి అర్థమైందా? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? అలానే మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మ్యానిపులేటింగ్ ఏ డేటా ఫ్రేమ్ అంటే దాంట్లో ఏం చేయొచ్చు ఒక డేటా ఫ్రేమ్ని కనుక చేసేటప్పుడు దాన్ని మ్యానిపులేట్ కనుక చేయాలంటే మ్యానిపులేట్ చేయడం అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ డేటా ఫ్రేమ్లో ఏం చేస్తామంటే ఎడిషన్గా ఒక కాలంని క్రియేట్ చేయడం కానీ ఆ కాలం లోపల డేటాని నింపడం కానీ లేదంటే ఏదైనా ఒక కాలంని కానీ రిమూవ్ చేయడం అనేది ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూస్తాం అనమాట. దాంట్లో నేను ఇప్పుడు ఏం చేశానంటే నా దగ్గర డిఎఫ్లో ఏమున్నాయి బోల్డ్ అన్ని కాలమ్స్తో నా దగ్గర ఏముంది ఒక డేటా ఫ్రేమ్ అనేది ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన దగ్గర ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ నేనేం చేస్తానంటే ఒక కాలంని తీసుకొచ్చి డిలీట్ అనేది చేసేద్దాం అనమాట. అలా డిలీట్ చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఏదైనా సరే మన దగ్గర ఒక డేటా ఫ్రేమ్ కనుక ఉంది అనుకో ఆ డేటా ఫ్రేమ్ నుండి ఏదైనా ఒక కాలంని కనుక మనం డిలీట్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఒకే ఒక కాన్సెప్ట్ సహాయంతో చేస్తారన్నమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారంటే డేటా ఫ్రేమ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే అంటే మనం డేటా ఫ్రేమ్ అంటే ఏం రాస్తున్నాం ప్రతిసారి డిఎఫ్ కదా, డిఎఫ్ అని రాసేసి తర్వాత ఏం చేస్తారంటే డ్రాప్ అంటే ఏదైనా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఏదైనా సరే ఒక కాలంని కనుక డిలీట్ చేయాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తాం డ్రాప్ అనే కీవర్డ్ వాడతాం కదా. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే డాట్ పెట్టేసి డ్రాప్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ మాత్రమే వాడాలి. ఇప్పటిదాకా మనం స్క్వేర్ బ్రేస్ వాడాం కదా, ఇప్పుడు రౌండ్ బ్రేసెస్ వాడాలి. రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే కాలమ్స్ అని ఒక కీవర్డ్ రాసేసి దాని పక్కన ఈజ్ ఈక్వల్ పెట్టి మనం ఏదైతే కాలం నేమ్తో ఉన్న డేటాని డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ని కనుక క్లోజ్ చేసామనుకోండి వెంటనే మనకి ఏమైద్ది అంటే మనం ఏదైతే ఒక కాలంని డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం అనేది ఏమైందంటే డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఎలా డిలీట్ అయిందంటే లైక్ దిస్. ఇలా ఇందాక నాకున్న డేటాలో నుండి ఏమైందంటే ఇలా నాకేమైందంటే ఆ కాలం అనేది రిమూవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట.
ఒక్కసారి ఏం చేద్దామంటే ఇదే కమాండ్ని ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లేయర్ ఆన్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే నా దగ్గర ఉన్న ఈ డేటాలో నేను ఏం చేద్దామంటే ఇక్కడ ఏ కాలం ఉంది, పర్సంటైల్ అనే కాలం ఉందా, ఈ పర్సంటైల్ అనే కాలంని రిమూవ్ చేద్దాం అనుకున్నాను. అలా రిమూవ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి, డిఎఫ్ డేటా ఫ్రేమ్ కాబట్టి డిఎఫ్ అని రాసేసి డాట్ పెట్టేసేసి డిఆర్ఓపి డ్రాప్ అంటే నా దగ్గర ఉన్న టేబుల్ నుండి డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే డ్రాప్ అని పెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి, ఒక కీవర్డ్ పెట్టాలి. ఏమని పెట్టాలి నాన్న, ఏమని పెట్టాలి, కాలం ఆర్ కాలమ్స్, కాలమ్స్ అని పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబుల్ కాట్స్ పెట్టేసి ఆ డబుల్ కాట్స్లో మనం ఏదైతే కాలం నేమ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి క్లోజ్ చేసేసాం అనుకోండి. వెంటనే నాకు ఏమైందంటే చూద్దాం. వెంటనే నాకు ఏమైందంటే మనం ఏదైతే టేబుల్ డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ నాకు ఏమైందంటే మనకి ఏదైతే కాలంని డిలీట్ చేద్దామని చెప్పామో ఆ కాలం అనేది ఏమైందంటే ఇలా డిలీట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరిగ్గా అవుతుందా? మురళి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇప్పుడు నేనేం చేస్తానంటే మరలా ఇలా మనం ఏదైతే డిలీట్ చేస్తామో ఈ డిలీట్ చేసిన కంటెంట్ అంతా కూడా పర్మనెంట్గా ఉంటుందా టెంపరీగా ఉంటుందా అంటే జస్ట్ టెంపరీగా మాత్రమే ఏమైందంటే డేటా ఫ్రేమ్లో ఉంటుంది అనమాట. కావాలంటే నేను ఇప్పుడు ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి డిఎఫ్ అని ఇచ్చాను అనమాట. డిఎఫ్ అని చూసేస్తే నాకేమైందో చూడు ఏం జరిగింది, డిఎఫ్ అని చూస్తే నాకు పర్సంటైల్ అనే కాలం అనేది వచ్చేసింది. బట్ నేను ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకేమైంది, ఇందాక చెప్పిన కమాండ్ కాడికి వెళ్ళి చూస్తే నాకేమైంది, డ్రాప్ చేస్తే అక్కడ ఉన్న కాలం అనేది పోయింది. అంటే ఎప్పుడైనా సరే డ్రాప్ అని పెట్టేసి కాలం ఈక్వల్ టు కాలం నేమ్ కనుక పెట్టామనుకోండి, వెంటనే మన డేటా అంతా కూడా ఏమైందంటే టెంపరీగా మాత్రమే ఏమైందంటే డిలీట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే డేటాని మ్యానిపులేట్ చేస్తున్నామో ఈ డేటా అంతా కూడా మనకి ఎక్కడ జరిగిద్ది అంటే డేటా ఫ్రేమ్లో మాత్రమే జరిగిద్ది. అంతేగాని ఇదే డేటా మొత్తం కూడా డేటా సెట్లో జరగదు అనమాట. కావాలంటే మీరు చూడండి ఇక్కడికి వెళ్ళి మీరు కనుక చూసారంటే ఎక్సెల్ షీట్లో సోషల్ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన డేటానే ఉంది, కానీ నేను టోటల్ అనే కాలం యాడ్ చేస్తే ఆ టోటల్కి సంబంధించిన డేటా వచ్చి లేదనమాట ఇక్కడ. అంటే మనం డేటా సెట్ని క్రియేట్ చేస్తాం, ఆ డేటా సెట్లో మనం ఏదైనా సరే డేటాని కనుక యాడ్ చేయడం కానీ లేదంటే ఒక కాలం యాడ్ చేయడం కానీ ఇంకేదైనా వాల్యూస్ని యాడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే డేటా సెట్లో చేయకుండా డేటా ఫ్రేమ్లో మాత్రమే చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకున్నా అంటే ఇందాక నేనేం చెప్పాను, ఈ డ్రాప్ అనే ఆప్షన్ వాడితే నాకు ఏం జరిగింది, మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో డేటా ఫ్రేమ్ ఆ డేటా ఫ్రేమ్ నుండి నాకు ఏమైందంటే కాలం అనేది టెంపరీగా మాత్రమే ఏమైందంటే డిలీట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. అదే వాల్యూని కనుక నేను ఏం చేశానంటే పర్మనెంట్గా నేను డిఎఫ్ అని కొట్టగానే నాకు ఏమొచ్చిందో చూడు, నాకు పర్సంటైల్ అనే కాలం అనేది ఉంది. అంటే ఈ పర్మనెంట్గా కనుక డిఎఫ్ అని కొట్టిన ప్రతిసారి కూడా పర్మనెంట్గా ఆ కాలం కంప్లీట్గా కనుక డిలీట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అదే ఏంటిదంటే ఒకసారి చూసేద్దాం డైరెక్ట్. ఏం చేద్దామంటే మనం ఏదైతే డ్రాప్ చేసేసామో ఆ డ్రాప్ చేసిన కమాండ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే రాసేద్దాం సేమ్ టు సేమ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే రాసాను డ్రాప్కి అదే రాస్తాను అనమాట. ఏం చేశానంటే డిఎఫ్ అని పెట్టేసి డ్రాప్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని కాలమ్స్ ఈక్వల్ టు పర్సంటైల్ అని పెట్టాను. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి కామా పెట్టేసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే ఒక పారామీటర్ అనేది పాస్ చేయాలన్నమాట. ఏంటిదంటే ఇన్ ప్లేస్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టాలి మనం ఇక్కడికి వెళ్ళేసి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ఏమని పెట్టాలి, ట్రూ అని కనుక చేసేసామనుకోండి, అప్పుడు నాకు ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ట్రూ అని కనుక చెప్పాను, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు డ్రాప్ అనే ఆపరేషన్ ఏదైతే చేస్తున్నావో ఆ పర్సంటైల్కి చెందిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం ఇప్పుడు దాకా నాకు ఎలా మారిపోయిందంటే టెంపరీగా మాత్రమే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్ ప్లేస్ అనే ఒక పారామీటర్ పాస్ చేస్తానంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు ఆ డేటా ఫ్రేమ్లో నువ్వు ఏమైనా చేస్తావు, నాకేం కావాలంటే దానిలో నువ్వు ఏదైతే కాలం చెప్పామో ఆ కాలం అనేది పర్మనెంట్గా డిలీట్ అవ్వాలని చెప్తున్నాం అనమాట. అని చెప్పేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందంటే కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. వెంటనే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసానంటే డిఎఫ్ అని ఇచ్చాను. నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి, డేటా ఫ్రేమ్లో నాకేమైందంటే
పర్టికులర్గా మనం ఏదైతే కాలం చెప్పామో ఆ కాలం అనేది ఏమైందంటే కంప్లీట్గా ఏమైందంటే డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. సపోజ్ దట్ నేను ఇప్పుడు ఏం చేస్తుంటే పర్సంటైల్తో పాటు ఇంకొక కాలంను కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే డేటా అంతా కాపీ చేసేసి వెంటనే నేను ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాను. ఇక్కడ పర్సంటైల్ తీసేసి నేను ఏం చేశాను అంటే టోటల్ అని ఇచ్చాను. TOTAL టోటల్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేశాను. వెంటనే ఏమైంది, ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. వెంటనే మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ డేటా ఫ్రేమ్లో అవుట్పుట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామని చూశాను. చూస్తే నాకేమైందంటే ఇక్కడ ఏదైతే టోటల్ అనే కాలం ఉందో ఆ కాలం అనేది కంప్లీట్లీ డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం చేసే ప్రతి చేంజెస్ అన్ని కూడా ఎక్కడ చేస్తామంటే డేటా ఫ్రేమ్లో మాత్రమే చేస్తాం, కానీ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే డేటా ఫ్రేమ్లో మాత్రమే చేస్తామే తప్పితే మనం చేసే చేంజెస్ అన్ని కూడా డేటా సెట్లో ఏమవుతాయి అంటే అప్లై అవ్వడం అనేది జరగదన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే డేటాని మ్యానిపులేట్ చేయాలి అంటే ఎలా చేస్తారనే టెక్నిక్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈ గ్రోత్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? అంటే డేటాని మ్యానిపులేట్ చేయడం అంటే ఏం లేదు అంటే డేటా ఫ్రేమ్ లేదన్న డేటాని కాలంని యాడ్ చేయడం, ఆ కాలం లోపల డేటాని పాస్ చేయడం, లేకపోతే మనం ఏదైనా ఒక కాలంని రిమూవ్ చేయడం. అలా రిమూవ్ చేసేటప్పుడు టెంపరీగా కాకుండా పర్మనెంట్గా డిలీట్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడాన్ని ఏమంటారంటే డేటా మ్యానిపులేషన్ అని పిలుస్తారన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లో ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కాబట్టి ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే చాలా మంది స్ట్రక్ అయి ఉన్నారు. టుమారో సెషన్ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలని చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.